ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ నూతన ఉదయాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు. కళ్ళు తెరవగానే నీ కృపను చూడగలుగుతున్నామంటే అది నీ ఉచితమైన దయ మాత్రమే. యెహోవా కనికరము గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగనిది, అది ప్రతి ఉదయము కొత్తది అని నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈ ఉదయం ఒక క్రొత్త నిరీక్షణతో నీ సన్నిధికి వచ్చాము తండ్రి. నీ సృష్టి ఎంత అద్భుతమైనది! ఆకాశము నీ మహిమను ప్రచురిస్తుంది, సూర్యోదయం నీ విశ్వసనీయతను చాటుతుంది. ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధిలో నిలబడడానికి మాకు యోగ్యత లేదు. గడిచిన రాత్రి కాలమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడి ఏ కీడు మా దరికి రాకుండా భద్రపరిచినందుకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నీవు దీవించండి ప్రభువా. మేము మా స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా మా పూర్ణ హృదయంతో నిన్నే నమ్ముకుంటున్నాము ప్రభువా. మా మార్గాలన్నిటిలో నిన్నే అంగీకరిస్తున్నాము. నీవే మా త్రోవలను సరళము చేయమని వేడుకుంటున్నాము. దేవా, మాలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి తప్పును నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. నీ నీతిమంతుడైన కుమారుడు యేసుక్రీస్తు రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును అని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. మా హృదయాలను శుద్ధి చేసి ఈ రోజంతా నీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి నాయనా. మా మాటలు, మా తలంపులు, మా క్రియలు నీకు ప్రీతికరంగా ఉండునుగాక. ప్రభువా, ఈ ఉదయం విజ్ఞాపనతో నీ పాదముల చెంతకు వస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలిగిన వాగ్దానము వారి జీవితాల్లో నెరవేరునుగాక. హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్న వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో కృంగిపోయిన వారికి నీవు గొప్ప వైద్యుడవై స్వస్థతను ప్రసాదించండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను చూడండి తండ్రి. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చునని సెలవిచ్చావు కదా. అప్పుల బాధల నుండి, కొరతల నుండి వారిని విడిపించి నీ ఆశీర్వాదాలతో వారి పాత్రలను నింపండి ప్రభువా. తండ్రి, ఉద్యోగాలు లేని యవ్వనస్తులకు తోడుగా ఉండండి. సరైన మార్గము తెలియక తడబడుతున్న బిడ్డలకు నీవే వెలుగై నడిపించండి. పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులకు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. కుటుంబాల్లో సమాధానం లేక అలమటిస్తున్న వారికి నీ శాంతి ప్రసాదించండి. లోకం ఇచ్చినట్లుగాక నా శాంతినే మీకు ఇచ్చుచున్నానని నీవు సెలవిచ్చావు కదా ప్రభువా. కలవరపడే ప్రతి ఉదయానికి నీ సమాధానం దొరుకునుగాక. ఆమేన్. ప్రభువా, మా దేశాన్ని, మా నాయకులను దీవించండి. ప్రజలందరూ క్షేమంగా సుఖశాంతులతో వర్ధిల్లడానికి తగిన జ్ఞానాన్ని మా పాలకులకు దయచేయండి. భూమి మీద ఎక్కడైతే యుద్ధాలు, కరువులు, విపత్తులు ఉన్నాయో అక్కడ నీ హస్తాన్ని చాపి నెమ్మది కలుగజేయండి. మనుషుల హృదయాలు మార్చబడాలి, ప్రతి ఆత్మ రక్షించబడాలి తండ్రి. నీ సువార్త లోకమంతటా వ్యాపించునుగాక. ఆమేన్. ప్రభువా, ఈ రోజంతా మేము చేసే ప్రతి పనిలో నీ తోడ్పాటును కోరుకుంటున్నాం. మేము బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు నీ దూతలను మాకు కావలి ఉంచండి. నీవు నడుచు మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అన్న వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుంటున్నాము. మా ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా. మా చేతి పనులను దీవించండి. మేము ఎవరిని కలిసినా వారితో ప్రేమగా, సాత్వికంగా మాట్లాడే కృపను దయచేయండి. నీ వెలుగు మా ముఖాల్లో ప్రకాశించునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మల్ని మేము సంపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఈ ప్రార్థన ఆలకించి మాకు ఉత్తరము దయచేస్తామని నమ్ముతున్నాము. నీ కృప, సత్యము మా వెంట వచ్చునుగాక. మా సమస్తము నీ మహిమ కోసమే చేయుటకు శక్తిని దయచేయండి. మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.